బెడ్రూమ్. దుబాయ్ గురించి ప్రస్తావించినప్పుడల్లా ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం బుర్జ్ ఖలీఫా. 822 మీటర్ల పొడవు, 163 అంతస్తుల ఈ ఆకాశ హర్షం దుబాయ్లోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఎత్తైన భవనం. దీని నిర్మాణ పనులు 2004లో ప్రారంభమై 2010లో పూర్తయ్యాయి. అంటే దీనిని నిర్మించడానికి పూర్తిగా 6 సంవత్సరాలు పట్టింది. బుర్జ్ ఖలీఫా, దాని నిర్మాణం, యాజమాన్యం కథ వలె దాని ఎత్తు, వైభవానికి ప్రసిద్ధి చెందింది. ఈ అద్భుతమైన భవనం యజమాని ఎవరో చాలామందికి తెలియదు. బుర్జ్ ఖలీఫా ఎంఆర్ ప్రాపర్టీస్ యాజమాన్యంలో ఉంది. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ కంపెనీ ఎంఆర్ ప్రాపర్టీస్ చైర్మన్ మహమ్మద్ అలబ్బర్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాకారం చేయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. తన దూరదృష్టి, ఆలోచన, ప్రపంచ స్థాయి నిర్మాణ పద్ధతులతో ఆయన దుబాయ్కి కొత్త గుర్తింపును ఇచ్చారు. ఈ భవనాన్ని ఒకే కంపెనీ నిర్మించలేదు. బుర్జ్ ఖలీఫాను నిర్మించడానికి 3 పెద్ద కంపెనీలు కలిసి పనిచేశాయి. శాంసంగ్, సి&టి. ఈ దక్షిణ కొరియా కంపెనీ నిర్మాణ ఇంజనీరింగ్లో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. బుర్జ్ ఖలీఫా నిర్మాణం, సాంకేతిక రూపకల్పనలో ఇది కీలక పాత్ర పోషించింది. బేసిక్స్. ఈ బెల్జియన్ కంపెనీ సాంకేతిక వనరులు, మౌలిక సదుపాయాల నిర్మాణంలో బాగా ప్రావీణ్యం కలిగి ఉంది. బుర్జ్ ఖలీఫా నిర్మాణంలో దాని అనుభవాన్ని బాగా ఉపయోగించుకుంది. అరబ్టిక్, ఒక ప్రముఖ యుఏఈ నిర్మాణ సంస్థ, ఇది సైట్ స్థాయిలో వాస్తవ నిర్మాణ పనులను నిర్వహించింది. బుర్జ్ ఖలీఫా నేడు దుబాయ్ గుర్తింపుగా మారింది. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, మానవ సామర్థ్యాలు, ఆధునిక ఇంజనీరింగ్కు చిహ్నం. దీని యజమాని ఎంఆర్ ప్రాపర్టీస్ చైర్మన్ మహమ్మద్ అలబ్బర్ ఆలోచన ఉన్నతంగా ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవడం సాధ్యమని ఆయన నిరూపించినారు.